లోడండి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనలో చేసుకుందామండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ కంటే ప్రభావం చెల్లించుకుంటున్నామైనా నాయనా తండ్రి, ఈరోజు సమాధానకర్త అయిన నీ గురించి కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా నీ కుమారులుగా జీవించే భాగ్యాన్ని నాకును అలాగనే వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదండి. అవును, ఈ వాక్యం మనము క్రైస్తవులుగా ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి వింటున్న మాటే కదండి. మరి ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు మరి అక్కడ 1 నుండి మరి ఆల్మోస్ట్ ఒక 15 వచనాల వరకు ధ్యానించినప్పుడు మరి యేసు ప్రభు వారు క్లియర్గా స్పష్టంగా మరి అక్కడ కూడి వచ్చిన జనాంగంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మాటలు ఏంటంటే కొండ మీద ప్రసంగం అంటారు కదండి. మరి ధన్యతల గురించి చెప్తున్నాడు. అక్కడ ప్రతి ధన్యతను చూసినప్పుడు ఇదిగో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోడు. మరి నీతి కొరకు ఆకలి దప్పిక కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క దానికి అంటే వారికి పొందుకోవాల్సిన దాని గురించి వాళ్ళు ఆ రీతిగా ఉంటే ఇది పొందుకుంటారు అనుకుంటూ మరి దేవాది దేవుడే మరి యేసు ప్రభు వారే పలుకుతున్నాడండి. మరి 9వ వచనాన్ని చూసినప్పుడు 5వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు ఇది 7వ ధన్యతగా రాయబడిందండి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఇక్కడ చూస్తే మిగతా ధన్యతలతో పోలిస్తే మరి ఈ ధన్యతలో చాలా వ్యత్యాసం ఉంది. అంటే చాలా ఇష్టమైన మరి ధన్యతగా నేను నమ్ముతున్నానండి. ఎందుకు అంటే మిగతా విషయాలలో మనం పొందుకునే వారిగా ఉంటున్నాం. అవును, ఇది పొందుకుంటాం, అది పొందుకుంటున్నాం. కానీ ఇక్కడ ఈ 7వ ధన్యత ఎలా ఉంటుందంటే దేవుని కుమారులమని అనిపించుకుంటున్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడితో మరి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇదిగో మనమందరం ఎవరమే ఉన్నాము. మొట్టమొదటిగా మనం దేవుని బిడ్డలము, దేవుని స్వరూపంలో చెక్కబడిన వారు. అవునండి, నువ్వు ఒకవేళ క్రైస్తవుడివి కాకపోయినా నిన్ను దేవాది దేవుడు తన రూపంలోనే తన నిమిత్తమే చెక్కుకున్నాడు. కాకపోతే నీకు తెలియకపోవచ్చు యేసు ప్రభు నిజమైన దేవుడని, ఇంకా అంగీకరించకపోవచ్చు, లేకపోతే ఇంకా వాదిస్తున్నావేమో. మరి ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా ఉండి కూడా నీకు ఒక డౌట్ ఏమో, నిజంగా క్రైస్తత్వం నిజమేనా అనే ప్రశ్న నీలో ఉండొచ్చు. కానీ ఏది ఏమైనానో సత్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదు కదండి. మరి ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మనమందరం కూడా దేవుని బిడ్డలమే, ఆయన కోసము మరి ఏర్పాటు చేయబడిన వారమే. ఆయన మనందరినీ కూడా ఈ మానవాళిలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి ఒక్కరిని మరి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చూడాలని ఆశపడుతున్నాడండి. అవును, ఒక తండ్రికి ఒక తల్లిదండ్రులకి మరి పిల్లలు ఉంటే వారు ఎలా ఉంటారంటే మరి తల్లిదండ్రుల పోలిన వాళ్ళు మరి తల్లిదండ్రులు లాగా ఉండాలి అని చూస్తూ ఉంటారు. అవును, మరి ఏ విషయంలో అయినా సరే అండి, మరి వారు ఎలాంటి వారైతే వ్యవసాయం చేసుకునేవాడు మరి వ్యవసాయము అని ఆ పిల్లలకి వ్యవసాయం చేస్తే బాగుంటుందని అనుకుంటారని నేను వృత్తిపరంగా చెప్పట్లేదు. కానీ మరి గుణాల పరంగా, లక్షణాల పరంగా, మరి స్వభావం పరంగా మరి నేను చెప్తున్నది ఏంటి అంటే, మరి తల్లిదండ్రులు లాగానే బిడ్డలు ఆల్మోస్ట్ 90% మరి పోలికల్లో, మరి ఫిజికల్ పోలికల్లోనూ అలాగనే మనసులకు సంబంధించిన విషయంలో కూడా ఉంటారండి. అంటే కొంతమంది తల్లి పోలికలు, కొంతమంది తండ్రి పోలికలు. మరి ఏదేమైనా ఇదిగో నా కొడుకు, నా కూతురు అని మనం అంటూ ఉంటాం. ఎందుకంటే మనల్ని పోలినట్టుగా ఉంటారని కూడా మనకి అనిపిస్తుంది కదండి. మరి ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే కూడా, ఎవరైనా సడన్గా అనుకోకుండా ఇద్దరు సేమ్ పోలికలు ఉన్న వాళ్ళని చూస్తే అక్క చెల్లెల, అన్నదమ్ములా అంటారు. లేకపోతే కొంచెం వయసు తేడాలో కనిపిస్తే మరి మీ అబ్బాయా, మీ అమ్మయ్య అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు కదండి. అంటే ఫిజికల్ రూపాన్ని మట్టుకే కాదు, కానీ నిజం చెప్పాలి అంటే మరి ఆ పోలికలు, గుణాలని బట్టి కూడా మరి మనం తెలుసుకుంటాం, తెలియబడుతుందండి. అవును, వాళ్ళు ఫలానా వాళ్ళేమో అని చెప్పేసి మనం చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, నిజంగా దేవుని కుమారులమైన మనకి ఎలాంటి పోలిక ఉండాలి, ఎలాంటి పోలికలో మనం జీవిస్తున్నాం, ఎలాంటి వారిగా ఉండాలి అంటే దేవుని లాగా ఉండాలి. మరి దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేనేమి చేస్తున్నానో దానికంటే కూడా మీరు గొప్ప కార్యం చేస్తారు. మీరు నాలాగా జీవించండి, ఇదిగో నాలాగా ప్రేమించండి, నాలాగా క్షమించండి, నాలాగా అద్భుతాలు చేయండి, నాలాగా మరి ప్రవచించండి, నాలాగా అని యేసు ప్రభు వారు చెప్తూనే ఉన్నారు. ఆయన కుమారులమని ఆయన బిడ్డలమైన మనము, ఆయన నామంలో పిలువబడిన సేవకులము, సేవకురాళ్లమైన మనము నిజంగానేనండి ఆయన పోలికలో ఉన్నామో లేదో, కానీ మరి ఆయనలాగా అద్భుతాలు చేస్తున్నాము, ఆయనలాగా మాట్లాడుతున్నాం, ఆయనలాగా ప్రవచిస్తున్నాం, ఆయనలాగా చాలా విషయాల్లో ఉన్నామండి. అందరం అని చెప్పట్లేదు, కానీ కొందరు ఖచ్చితంగా మరి ఈ స్వరూపం అనేది పొందుకుంటున్నారు. ఆయన స్వరూపంలో మరి కొన్ని మనము పొందుకుంటున్నాము, ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఈ 9వ వచనాన్ని చూసినప్పుడు, సమాధానపరచువారు ధన్యులు,
వారు దేవుని కుమారులు అనబడుదురు అంటున్నారు. చూడండి, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా యేసు ప్రభు వారి చేత రక్షణ పొందుకున్న బిడ్డవైతే, మరి ఆయన పోలికలో నువ్వు జీవించాల్సిన ఆశ నీకు కలిగి ఉంటే, నువ్వు మొట్టమొదటిగా నీలో ఉండే మెయిన్ లక్షణం ఏంటి అంటే సమాధాన పరుస్తావంట. ఎలా సమాధాన పరుస్తావు? నీలో సమాధానం ఉంటుంది మొట్టమొదటిగా. అంత మాత్రమే కాదు, నువ్వు ఇతరులని సమాధానంలోకి నడిపిస్తావు, ఇతరులని సమాధాన పరుస్తావు. ఎలాంటి సమాధానం అనేది చూస్తే కూడా ఇద్దరి మధ్యలో సమాధానం అండి. అవును, ఐజయా గ్రంథంలో, మరి ఏషియా గ్రంథంలో మనకు తెలుసు కదండి, 9వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చూసినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడుతుంది. మరి యేసయ్య గురించి, మరి రాబోతున్న రక్షకుడి గురించిన మరి ఆనవాళ్ళ గురించి అక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడుతుంది. ఆయనకు కొన్ని బిరుదులు ఇవ్వబడుతుంది. ఆలోచనకర్త, సమాధానకర్త అని చెప్పేసి, ఇదిగో మరి ప్రిన్స్ ఆఫ్ ప్రీస్ అటండి. హల్లెలూయా. ఇదిగో సమాధానకర్తగా ఆయన పిలువబడుతున్నాడు. ఆ సమాధానకర్త ఏం చేస్తున్నాడు అంటే, పరలోకంలో ఉన్న తండ్రికిని అలాగే భూలోకంలో ఉన్న మనకి మధ్యలో ఉన్న తేడాని, అంటే మరి ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఆ పాపం అనే మనం పడ్డ పాపంలో ఉండడం వలన మనం ఆయనకి దూరం అయిపోయామండి. ఎంతగా దూరం అయిపోయామంటే మనల్ని కలపడానికి కూడా మరి ఎవరికి అర్హత లేదు. మనల్ని ఎవరు కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి మరి ఎక్కడ కూడా మరి సోర్స్ అనేది లేదు. కానీ ఆ సోర్స్ యేసు ప్రభు వారే, మరి తండ్రి కుమారుడైన యేసు ప్రభు వారు దిగివచ్చి తన రక్తాన్ని చిందించి మన కోసము అర్పణగా మారి మరి సమాధానకర్తగా నిలబడ్డాడండి. ఇది నిజమైన సమాధానకర్త అంటే నిజమండి. మనం చూస్తూ ఉంటాము, మరి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇద్దరు గొడవ పడతా ఉంటే మనము వారిద్దరి మధ్యలో మరి ఒకరిని గురించి ఒకరికి చెడుగా చెప్పి గొడవలు పెంచుతున్నావా? లేకపోతే వారిద్దరి మధ్యలో నిజమే సమస్య ఉండొచ్చు, ఆ ఖచ్చితంగా ఇద్దరిలో తప్పు ఉండొచ్చు, లేకపోతే ఒకరి వైపు నుండి తప్పు ఎక్కువ ఉండొచ్చు, ఒకరి వైపు నుండి నిజం సత్యం ఉండొచ్చు. ఏదేమైనా వారిద్దరి మధ్యలో సమాధానాన్ని తీసుకురావడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? నువ్వు క్రైస్తవుడైనాను ఎవరైనాను మరి అలా నువ్వు సమాధానం తీసుకొస్తే నువ్వు దేవుని చేత మరి నిజమే మెప్పు పొందుకున్న వాడిగా ఉంటావు. ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా నువ్వు పిలువబడతావమ్మా. ఇదిగో క్రైస్తవులమైన మనం, మరి ముఖ్యంగా సేవకులమైన మనం నిజంగా చెప్పాలంటే మనలో అన్ని పోలికలు ఉంటున్నాయండి. ఆల్మోస్ట్ అన్ని పోలికలు. మీరు ఏ పోలికన, ఇగో దేవునిలో ఉన్న కలిగిన ఈ పోలిక నాకు కావాలి అని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నావేమో, ఫలాలు, ఆత్మ ఫలాలే కావచ్చు, అలాంటివి కూడా నువ్వు కోరుకుంటున్నావేమో, నింపబడుతున్నావేమో, మార్చబడుతున్నావేమో. కానీ నిజం చెప్పాలంటే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో, ఈ అంత్యకాలంలో ఇదిగో సమాధానం అనేది, అంటే మనుషుల మధ్యలో సమాధానం అనేది కోల్పోతున్నామండి. ఇదిగో మనం ఉండలేకపోతున్నాం, ఒకరితో ఒకరికి సమాధానంగా ఉండట్లేదు. మనం ఇంకొకరు పోనీలే, వాళ్ళు ఏమన్నా అయిపోయి మనకెందుకు మధ్యలో దూరితే మనకెందుకు ప్రాబ్లం అని చెప్పేసి మనం వారి మధ్య దూరడానికి కూడా మరి ఇష్టపడట్లేదు, దూరం అయిపోతున్నాం. ఈ రకంగా మనం దేవుని కుమారులం అనే సత్యం గురించి మర్చిపోతున్నాం. అలాగే మరి దేవుడు ఇష్టలుగా మనం జీవించలేకపోతున్నామండి. ఈ ప్రయాసం అంటే ఈ మన జీవితంలో ఈ ప్రయాసం కూడా మనం పడాలండి. ఇతరుల మధ్యలో సమాధానాన్ని తీసుకురావాలి. అంత మాత్రమే కాదు, దేవునితో మనం మొట్టమొదటిగా సమాధాన పడాలండి. ఆయనతో సమాధాన పడకుండా, ఆయన పట్ల మనము సత్యం ఏంటో తెలుసుకోకుండా మనం ఇతరులకి దీవెనకరంగా ఉండలేమని ఈరోజు వాక్యం ద్వారా మీకు చెప్తున్నానండి. నిజమే, ఆయన ఎవరే ఉన్నాడు అంటే సమాధానకర్త. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో గొప్ప పాపినైనా సరే, ఎంత పాపినైనా సరే దేవాది దేవుడు పిలుస్తున్నాడు. మనల్ని ఆయన వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు, హత్తుకోవాలనుకుంటున్నాడు. అవునండి, ఆయనలాగా జీవించాలనుకుంటున్నాడు. ఆయన ఏమి చేస్తున్నాడంటే మన శరీరాన్ని ఆయనకి ఆలయంగా చేసుకోవడం మాత్రమే కాదు, మన ద్వారా ఇతరులకి దీవెనకరంగా మరి జీవించాలి అనే ఆశ కలిగి ఉన్నాడండి. అవును, ఆయన మనలోకి వస్తున్నాడు కాబట్టి మనలో జీవిస్తున్నాడు, మన ద్వారా మాట్లాడుతున్నాడండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ లోకానుసారం ఎలా ఉంటుందో తెలుసా అండి? మరి చూద్దాం. మరి లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన మాటలు ఎలా ఉంటాయి అంటే మనకి తెలియంది లేదండి. కానీ ఈరోజు మరి కొంతమందితో నేను ప్రత్యేకంగా మాట్లాడిన ఉద్దేశించి ఈరోజు నేను ఈ వాక్యాన్ని ఎంచుకున్నాను. ఏంటి అంటే ఇదిగో ప్రతీకారం అంట, పగ అంట, ఇదిగో న్యాయం కావాలి అని పోరాడుతున్నాం. అవును, ప్రపంచం ఏం చెప్తుందంటే, ఈ వరల్డ్ ఏం చెప్తుందంటే న్యాయం కావాలి, ప్రతీకారం కావాలి, రివెంజ్ కావాలి అని చెప్పేసి మరి పోరాడుతున్నారు, అడుగుతున్నారు. మరి సమాధానం కోసం అయితే ఎవరు పరిగెత్తలేరండి. అవును, సమాధానం కోసం అయితే ఎవరు పరిగెత్తట్లేదండి. లోకానుసారంగా చూస్తే మీరు ఎవరినైనా చూడు. కానీ ఆ రీతిగానే మనం క్రైస్తవులమైన మనం కూడా పరిగెత్తొచ్చా అనేది మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. మనకు అర్హత లేదు, మనం ఆ రీతిగా పరిగెడితే మనం దేవుని కుమారులమని అనిపించుకోమండి. ఇక్కడ వాక్యం చెబుతుంది కదా, సమాధాన పరచు వారి ధన్యులు, వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారని క్లియర్గా వాక్యం చెబుతుంది. యేసు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ నువ్వు రివెంజ్, ప్రతీకారం అనుకుంటూ నువ్వు ముందుకు సాగితే, ఒకవేళ నువ్వు అలాంటి పద్ధతిలో నువ్వు వెళ్తే మరి ఖచ్చితంగా నువ్వు దేవుని కుమారుడివి కాదని వాక్యం చెప్తుంది. మరి వాక్యం ఏం చెప్తుంది అంటే మరి క్షమించు అని చెప్తుంది. హల్లెలూయా, ఇదిగో క్షమించు. ఎలా క్షమించు అంటే ఇదిగో దేవాది దేవుడు నిన్నెలా క్షమించాడో
ఆ రీతిగా క్షమించు. ఇదిగో నీ వల్ల ఎన్నో పొరపాట్లు ప్రతి దినం జరుగుతూ ఉంటాయి, ఆయనను దేవాది దేవుడు మనల్ని క్షమించి మనల్ని మన్నించి మన పట్ల ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన కరుణ, ఆయన కటాక్షము, ఆయన మనల్ని నింపుతున్నాడండి. ఆ విషయం గురించి మనం మర్చిపోయి మనము ఇతరులని ఎప్పుడు చూస్తే మనతో పాటుగా ఉన్న వారిని తోటి వారితో పోల్చుకుంటూ వారితో మనము సమాధానం లేకుండా ఈర్ష్యతో పగలతో జీవిస్తే మనం దేవుని బిడ్డలం అనబడమండి. నిజమైన క్రైస్తవ జీవితానికి కావలసిన ఒక గుర్తింపు, ఒక యాటిట్యూడ్గా, మరి ఒక నిజమైన స్వభావంగా మనలో ఉండాల్సింది ఏంటంటే మనలో సమాధానకర్త ఏలాలండి. మనము ఎప్పటికీ ఏ విషయంలో అయినా, అది ఎవరైనా సరే, అన్యుల విషయంలో అయినను మరి క్రైస్తవుల విషయంలో అయినను మనము సమాధానపరిచేవారిగా, సమాధానాన్ని ఇచ్చేవారిగా మనము జీవించాలని ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ఇంకొక విషయానికి వస్తున్నట్టు మన దేశ పరంగా ఎలా ఉంది అనేది చూస్తే మరి ఎలా ఉంది మన దేశ స్థితి అనేది, క్రైస్తవులకి వస్తున్న బాధలు, వేదనలు మరి అంతా ఇంత కాదు కదండి. ఒక్కసారి భారతదేశం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే నేను భారతదేశం గురించి నెగిటివ్గా మాట్లాడాలని కాదు, కానీ భారతదేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏం చేయంటే మరి ఎన్నో పండుగలు ఉంటాయి భారతదేశంలో. హిందూ సాంప్రదాయం ప్రకారం బోల్డ్ పండుగలు ఉన్నాయి కదండి. మరి అవి కేవలం మరి భారతదేశంలో మాత్రమే వాళ్ళు జరుపుకుంటున్నారా అంటే ఒక్కసారి మరి ఇప్పుడు ఈ జీవిత కాలంలో, అంటే ఈ ప్రపంచంలో మరి యూఎస్లో కావచ్చు, వేరే అగ్రదేశాల్లో మరి చూసినప్పుడు మన భారతీయులు ఎంతోమంది వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం జరుగుతుంది. జాబ్ పరంగా సెటిల్ అవుతున్నారు, అంటే వారు వృత్తిపరంగా అక్కడికి వెళ్ళిపోతున్నారు, మరి అక్కడ జీవిస్తున్నారు, సంవత్సరాలు అక్కడ జీవిస్తున్నారు. మరి అక్కడ జీవించినప్పుడు వారి పద్ధతిని వాళ్ళు అనుసరించి జీవిస్తున్నారా, లేకపోతే మన పద్ధతిని అనుసరించి జీవిస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించేస్తే వారు పంపించే మరి ఫొటోస్ కానీ, వాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తున్న సమయంలో మనం చూస్తున్న న్యూస్లు చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ మన తెలంగాణ అంటే మన ఏమంటారు ఇండియన్ పండుగల్ని మరి ఘనంగా మరి వారు జరుపుకుంటున్నట్టుగా మనకి వీడియోస్ కానీ వాళ్ళు చెప్పడం కానీ జరుగుతుంది. ఇది జరుగుతుందండి, కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అంటే మరి ఇక్కడ భారతదేశీయులకి వేరే దేశంలో వెళ్ళినప్పుడు వేరే దేశంలో మన పండుగలు జరుపుకోవడానికి అక్కడ ప్రభుత్వం ద్వారా వారికి స్వాతంత్రం వచ్చింది అంటే నిజం చెప్పాలంటే ఆ దేశాలను బట్టి నేను సంతోషిస్తున్నాను. కానీ ఒక్కసారి ఆలోచన చేద్దామా, నిజంగా ఆలోచన చేద్దామా, వారికి ఉన్న ఆ కొద్ది ఫ్రీడము, ఆ సంతోషము, సరే వారు హిందూసే కావచ్చు, సరే వారికి సత్యం తెలియదు కాబట్టి వారు అట్లా ఆచరిస్తున్నారు కావచ్చు, మరి ఆ దేశం అయితే వారిని గర్వపరుస్తుంది కదండి. పోనీ మన దగ్గరకు వచ్చిన వారని చెప్పేసి చేసుకోండమ్మా, మీ సంతోషానికి మేము అడ్డం కావట్లేదు అని చెప్పేసి వారు మరి మన సాంప్రదాయాల్ని వారు గణపరుస్తుంటే మరి మన దేశంలో హిందూస్ అంటే హిందూ దేశంలో ఉన్న మనము మరి నిజంగా చెప్పాలంటే ఒక క్రైస్తవ మరి భారతీయుడైన మన జీవితంలో ఎంతవరకు స్వాతంత్రం ఉందని ఈ క్రిస్మస్ పండుగ చేసుకోవడానికే కావచ్చు. నిజమే, మనకు క్రిస్మస్ అనేది సంవత్సరానికి వచ్చే పండుగ, కానీ మనకి నిజమైన క్రైస్తవులకి మరి సంఘానికి వెళ్ళే మనకి ఆదివారం అనేది నిజమైన పండుగ కదండి. మనం ఆచరిస్తాం, మనం పాటిస్తాం, మనకు ఆదివారం వస్తే ప్రపంచాన్ని మర్చిపోతాం. నిజమే, నేను అందరి గురించి చెప్పట్లేదు, కానీ కొంతమంది గురించి చెప్తున్నాను. మరి మనం ఏంటంటే మనకి సమాధానంగా మరి ఆయన సన్నిధిలో గడపాలనే ఆశ, ఇదిగో మనకు ఆ ఫ్రీడమ్ కావాలని మనం ఎత్తుక్కుంటున్నాం, పరిగెడుతున్నాం. మరి నిజమే గడుపుతున్నాం. సంఘాలు ఉన్న వాళ్ళు సంతోషంగా గడుపుతున్నారు, సంఘాలు లేని వాళ్ళు సైతం మరి ఇళ్లలో కూడుకుంటున్నారు, అక్కడిక్కడ కూడుకుంటున్నారు. ఏది ఏమైనా దేవుడు చెప్పినట్టుగా 2 లేక 3 నా నామములు అంగీకరించేలా అక్కడ నేను కూడి వస్తాను, నేను వచ్చి నిలబడతాను మీతో అన్నాడు. కాబట్టి కూడిన స్థలాన్ని మరి దేవాది దేవుడు సంఘంగా పిలుస్తున్నాడండి. మరి ముఖ్యంగా ఆదివారమే కావచ్చు, లేకపోతే వేరే కాలంలో కావచ్చు. ఎందుకంటే వాక్యం చెబుతుంది కదండి, ప్రతి దినము రొట్టె విరవండి, ప్రతి దినము మరి కూడుకోండి, ప్రతి దినము ప్రార్థన చేయమని మరి దేవాది దేవుడు చెప్పిన ఆ మాటకి లోబడి మరి పెట్టుకుంటున్న గృహ కూడికలు ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి వీటికి మన దేశంలో మరి ఇదిగో భారతీయులైన మరి క్రైస్తవులకి ఎంత స్వతంత్రం ఉంటుందండి, ఎంత స్వతంత్రం ఇస్తున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేద్దామా. ఇదిగో మరి నిజమే మనము ఎందుకు అది పొందుకోలేకపోతున్నాము అంటే నాకైతే తెలీదు అని నేను అనను, కానీ నిజమే అంత్య దినంలో మనకు ఆ స్వాతంత్రం లేకపోవచ్చు. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి భారతీయుడా, మరి మీరు క్రైస్తవులే కావచ్చు, హిందూసే కావచ్చు, నాకు అనవసరం, కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ పక్షంలో మీ వాళ్ళు వెళ్ళి వేరే దేశంలో మరి పండుగలు సంతోషంగా చేసుకుంటున్నప్పుడు మరి ఇక్కడ పుట్టిన క్రైస్తవులకి, ఇక్కడ క్రైస్తవులుగా మారిన వారికి మరి ఎందుకు స్వతంత్రం లేదు? ఇక్కడ మా పండుగలు చేసుకోవడానికి, మా దేవుడిని మేము ఆరాధించడానికి ఎందుకు మాకు స్వతంత్రం లేదు అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి మా ఆత్మలకి మీరు ఆటంకంగా ఉండొద్దని మేము కోరుకుంటున్నాం. మేము నిజంగా మీ దగ్గరికి మేము రావట్లేదండి, మిమ్మల్ని మేము ఆటంకపరచట్లేదు. నిజమే అడుగుతున్నాము, మీరు మీ దేవుని నమ్ముకుంటే మీకు మెంచు అవుతుందని చెప్పేసి మేము అడుగుతున్నామేమో, మీరు మా వైపు తిరగమేమో అడుగుతున్నామేమో కావచ్చు, కానీ మిమ్మల్ని హింసిస్తలేమండి. ఆ విషయంలో మిమ్మల్ని చంపేయట్లేదండి.
లేదండి మేము ఆ విషయంలో, మిమ్మల్ని ప్రాణాలు తీయట్లేదండి, మీరు మమ్మల్ని మా జోలికి రావట్లేదు, మాలోనికి అంటే మా క్రైస్తవంలోకి రావట్లేదని మిమ్మల్ని మేము చంపట్లేదండి. కానీ ఇదిగో ఈ దేశంలో చూసినప్పుడు ఎంత భయంకరమైన వేదన, ఎంత భయంకరమైన పర్సిక్యూషన్ జరుగుతుంది క్రైస్తవులకి. అయినను మేము ఎందుకు మౌనంగా ఉంటున్నామంటే కారణం ఒకటే రీజన్ ఏంటి అంటే మా దేవుడు చెప్పాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మీరు మమ్మల్ని ఎంత హింసించను, చివరికి కొన్ని ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో కొన్ని వేరే ప్రాంతాలలో మరి భయంకరమైన హింస అండి, బట్టలు కూడా చింపేసి ఆడ మోగా తేడా లేకుండా భయంకరమైన మరి వేదనలోనికి నడిపిస్తున్నారు. అయినను కూడా ఒక్కసారి ఆలోచన చేయండి, వారు దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు, వారు యేసు ప్రభుని కాదు, మాకు ఆ యేసయ్య తెలియదని మాత్రం మీరు పలకమన్నట్టుగా వాళ్ళు పలకట్లేదు. అదండి మా దేవుడు మాకిచ్చిన సమాధానం, అదండి మా దేవుడు మాకిచ్చిన మరి నిజమైన మరి ఐక్యత, సమాధానము, ప్రేమ, నిజమైన సహవాసం అండి. అందుకోసమే మీరెంత చంపాలను చూసినా, మీరెంత కొట్టాలని చూసినా, మీరు మమ్మల్ని ఏ రకంగా హింసించినా మా దేవుడిని గుడి నుండి మేము దూరం కావడానికి ఇష్టపడమని. అవును ఉన్నారు, అవును భయంకరమైన క్రైస్తవులు ఉన్నారు, చెడు క్రైస్తవులు ఉన్నారు, కానీ వాళ్ళని బట్టి నిజమైన క్రైస్తవునికి మీరు ఆటంకంగా ఉండకూడదని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానయ్యా. మరి ఎవరు వింటున్నారో నాకు తెలియదు, ఈ వాక్యం ఎవరికి వెళ్తుందో నాకు తెలియదు, కానీ మాకు కూడా స్వతంత్రం కావాలి, మాకు కూడా స్వతంత్రం కావాలి. మిమ్మల్ని ఆటంకపరిచే ఉద్దేశాలు మాకు లేవు, కానీ దయచేసి మరి నేను ఈ మాటని మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఎన్నో విషయాలకి మీరు మీ పండుగలకి మీరు ఎన్ని మైకులైనా పెట్టుకోవచ్చు, మా పండుగలు కనీసం ఆదివారం నాడు మైకు పెడితే ప్రాబ్లం అంటున్నారు. అయినా సరే ప్రాబ్లం లేదని మేముగా మా గదులలో మేము ప్రార్థన చేసుకుంటాం. ఆ స్వతంత్రం కూడా మీరు మాకు ఇవ్వట్లేదు. మరి మేమేం చేయాలా? మేము కేవలం దేవుడి మీద ఆధారపడుతున్నాం. మమ్మల్ని చంపినా, మమ్మల్ని వదిలేసినా, మమ్మల్ని ఏమి చేసినా, మమ్మల్ని కాదన్నా మేము మాత్రం మా దేవుని విడిచిపెట్టేవారు కాదని మిమ్మల్ని దేవుని నామంలో మీకు మరి సత్యాన్ని చెప్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలా ఎన్నో జరుగుతున్నాయి, మరి దేశంలో జరుగుతున్నాయి సంఘటనలు బట్టి ఒక్కరు కూడా మరి దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఇలా జరగకూడదు, ఇది అన్యాయమే, ఇది వారికి జరుగుతున్న అన్యాయమే కదా, ఇలా ఎందుకు చంపుతున్నారు, ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి స్వతంత్రం ఇవ్వట్లేదని ఒక నాయకుడు కూడా మరి ఒక్కరు కూడా వచ్చి మరి మా తరపున మరి నిలబడట్లేదు. మాకు అవసరం కూడా లేదనుకుంటున్నామని. కానీ ఒక్కసారి రీసెంట్గా జరిగిన సంఘటన చూస్తే మరి భారతదేశాన్ని అల్లకొల్లంగా కల్పిస్తున్న మరి ఆ దిశ అంటండి, మరి తెలుసు కదండి, మరి రేపిస్టులు పెరిగిపోయారు. మరి చిన్న బిడ్డల దగ్గర నుండి ముసలి వారి వరకు కూడా మరి వదిలిపెట్టలేని పరిస్థితులు జరుగుతున్నాయి. నిజమే, అది కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది. నిజం చెప్పాలంటే మీ నాన్నమని, మీ తాతమని మరి వెళ్ళి అడగండి, ఆ కాలంలో కూడా ఉన్నాయమ్మా అదే వేదన, అవే బాధలు, అవే ఇబ్బందులు, అవే హింసలు, అవే చంపడాలు అప్పుడు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు భయపడేవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు వచ్చిన మీడియాని బట్టి మరి ఇప్పటికీ ఉన్నాయి, ఆ పాపం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఆ మీడియాని బట్టి మరి ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి అందరూ స్పందిస్తున్నారు, రిపోర్ట్ చేస్తున్నారు, ఇదిగో నాశనం చేయాలి, అలాంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మాట్లాడుతున్న జనలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతానే వింటారా? మీరు బ్రదర్సే కావచ్చు, సిస్టర్సే కావచ్చు, అంటే మీరు ఎవరైనా కావచ్చు, ఏ వయసులో ఉన్నారో నిజంగా చెప్తున్నాను, అలా నాశనం చేసిన వాళ్ళని, అలాంటి దుర్మార్గులని మనము చంపేయాలి, స్పాట్ డెడ్ చేయాలని చెప్పేసి అంటున్నారు కదా. నిజమే, వాళ్ళని చంపేద్దామండి. నిజంగా చంపేస్తే నెక్స్ట్ ఎవరిని చంపాలి తెలుసా అండి? ఇదిగో ఎంతోమంది బయటకు వస్తారు, ఇదిగో నాకు అన్యాయం జరిగింది, నాకు పలానా ఆఫీసర్ వల్ల, నాకు పలానా వారి వల్ల అన్యాయం జరిగిందని ఎన్నో కేసులు బయటకు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఎందుకంటే ఇగో ఈ అమ్మాయికి న్యాయం జరిగింది కదా, మరి నాకు కూడా న్యాయం జరుగుతుందని వాళ్ళని కూడా న్యాయం కోసం మరి తీసుకొచ్చి మరి ఎంతోమందిని తీసుకొచ్చి పెట్టినప్పుడు మీరు నమ్ముతారో లేదో 20 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్యలో జనాలని చూస్తే అబ్బాయిలే కావచ్చు, అమ్మాయిలే కావచ్చు, మరి చెప్పాలంటే 50 to 70% వాళ్ళని మనం చంపాలండి, స్పాట్ డెడ్. అంత భయంకరమైన పాపం మనుషులని, ఈ లోకంలో ఉన్న వారిని ఏలుతుందండి నిజం చెప్పాలంటే. కానీ ఎందుకోసమో భరిస్తున్నాము వారిని అంటే ఈ రోజు కాకపోతే రేపు మారుతారు, తెలుసుకుంటారని చెప్పేసి మరి అందరూ క్షమిస్తున్నారు, కాదనట్లేదు. కానీ దేవాది దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే అలాంటి వాళ్ళ కారణం, దానికి కారణం ఏంటి, దాని బీజం ఏంటి, ఎక్కడి నుండి వస్తుంది అంటే నిజం చెప్పాలి అంటే మరి ఈ లోకానుసారమైన జీవితం అనేది వాళ్ళని మోసం చేస్తుంది. వాట్సాపే కావచ్చు, నేను ఎందుకు అంటున్నా అంటే నేను ప్రూఫ్లు కూడా చెప్పగలను. అంటే ప్రూఫ్లు అంటే వెళ్ళి వాళ్ళ ఒక్కొక్కసారి మరి ఈ మధ్యలో జరిగిన ర్యాలీలలో చూస్తే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ఉంటాయి కదండి, ఓపెన్ చేసి వారి రీసెంట్ కలెక్షన్స్ చూడండి, వారి రీసెంట్ వ్యూస్ చూడండి. అసలు వాళ్ళు ఎలాంటివి చూస్తున్నారు అందరూ. అంటే వీళ్ళు బహిరంగంగా పాపం చేశారేమో, కానీ రహస్య పాపాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని వాళ్ళు బయటికి రావట్లేదు. మరి ఆ రకంగా చూస్తే భారతదేశంలోనే ఒకసారి ఆలోచన చేస్తే న్యాయం జరగాలి అంటే 70% ఆఫ్ ద పాపులేషన్ని మనం చంపేయాల్సిందండి. మరి అది కాదు కదా మా సొల్యూషన్. అలా చచ్చిపోతే నిజమే మంచి సొల్యూషనే, పాపులేషన్ తగ్గిపోతుంది భారతదేశంలో, అది చాలా మంచిదే. కానీ
అది కాదు కదమ్మా సొల్యూషన్. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, ఎంతటి పాపినైనా, ఎలాంటి పాపినైనా, నువ్వు ఎంత భయంకరవాడివా అయినా దేవుడు చెప్తున్న మాట, రా నా దగ్గరికి, నీ జీవితాన్ని మారుస్తాను, నీ జీవితాన్ని నూతనంగా పరుస్తాను. ఇదిగో పాతది గతించను, ఇదిగో నువ్వు నూతనమైన నీ పురుషుడు అంటే నీలో ఉన్న స్వభావం, నీలో ఉన్న పాపం, దోషం, ఇదిగో వ్యభిచారపు తలంపులే కావచ్చు, నువ్వు ఎలాంటి పాపం ఎంతమందిని పాడు చేసావో, ఎంతమందిని నాశనం చేసావో, ఇదిగో నువ్వు నా దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని నాకిస్తే, ఇదిగో మనిలమైపోయిన చీకటైపోయిన అంధకారమైపోయిన విడిచిపెట్టబడిన నీ హృదయాన్ని నాకిస్తే దాన్ని మారుస్తానని చెప్తున్న దేవాది దేవుడి కోసమే ఇదిగో క్రైస్తవులమైన మేము, సేవకులమైన మేము నిలబడుతున్నామండి. ఇదిగో ప్రార్థిస్తున్నాం మీలాంటి వారి కోసం. ఇదిగో మాలో కూడా లోపాలు ఉన్నాయి, మేము మనుషులమే, కానీ సరి చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయాసపడుతున్నామండి. అంతేకాని ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారు, ఈ లోకంలో ఎవరు కరెక్ట్ కాదు, ఈ లోకంలో న్యాయం గురించి ఆలోచిస్తే అసలు న్యాయం అనేది ఏ ఒక్కరికి ఎక్కడ ఎలా కూడా జరగదమ్మా. దేవుడు మాత్రమే మన కోసం, మన పక్షాన ఇదిగో నరకానికి వెళ్ళవలసిన మనల్ని, మన పాపాలని బట్టి, మనం చేస్తున్న ప్రతి దినపు పాపాలని బట్టి మనం ఎప్పుడో ఎన్నడో చచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి నరకమే తథ్యం. నువ్వు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, నువ్వు ఒక మనిషి జన్మను ఎత్తుంటే నీకు నిజంగా చెప్పాలి అంటే నీ అర్హత నరకమే అమ్మ. కానీ దేవాది దేవుడు యేసు ప్రభు వారు మన కోసం నిజమే సమాధానకర్తగా దిగి, అవును ఆ తండ్రి రోషం నుండి అంటే తండ్రికి వచ్చిన మరి ఆ తండ్రి మన పట్ల కలిగి ఉన్న ఆ ఉగ్రత నుండి, అంటే ఎందుకండి ఉగ్రత, దేవుడు పాపాన్ని సహించలేడు. మరి దేవుడు పాపానికి సై అంటాడా? కాదమ్మా. కానీ ఆయన తట్టుకోలేడు. మరి ఈ పాపాన్ని మరి ఎలా జయించాలి, ఆ పాపానికి ఎవరు కడతారన్నప్పుడే యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు అంటే ఎవరో కాదమ్మా, తండ్రి దేవుడే, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తే ఒక సామాన్య మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే ఆ తండ్రికి ఇదిగో సృష్టికర్త అయిన దేవునికి, అలాగే పాపులమైన ప్రతి ప్రాణికి మధ్యలో మరి ఒక మూల స్తంభంగా, ఒక అడ్డుగా, మరి ఒక సమాధానకర్తగా మరి నిలబడి ఆయన శరీరం మొత్తము మరి నలగొట్టబడి రక్తం చెందించి మరి చనిపోయి పాతి పెట్టుబడి తిరిగి లేసి ఏ పునరుద్ధాన శక్తితో, అవును ఏ పునరుద్ధాన శక్తితో ఆయన తిరిగి లేచాడో, ఏ ఆత్మచేత ఆయన లేవనెత్తబడ్డాడో, అదే ఆత్మచేత నువ్వెంతటి పాపమైనా సరే దేవుడు నిన్ను లేపాలని కోరుకుంటున్నాడమ్మా. ఇదిగో నువ్వు అమ్మాయివే కావచ్చు, అబ్బాయివే కావచ్చు, నీ వయసు ఎంత అనేది నాకు సంబంధం లేదు. ఇదిగో నువ్వు 8 ఏళ్ల వయసు ఉన్నావా, ఇదిగో 12 ఏళ్ల వయసు ఉన్నావా, ఇదిగో 50 ఏళ్ల వయసు ఉన్నావా, 90 ఏళ్ల వయసు ఉన్నావా, నాకు అనవసరం. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడంటే నిన్న పాత రోత జీవితం నుండి విడిపించి నూతనమైన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, నూతనమైన ఆరంభం అనేది ఇవ్వాలనుకుంటున్నాడు. అవును ప్రాణభిక్ష అంటారు కదండి, క్షమాభిక్ష అంటారు కదండి, అవన్నిటికీ వెల అనేది ఈ లోకంలో నిజంగా ఎవరు చెల్లించలేదు. మరి కోర్టులోకి వెళ్తే ఇదిగో నష్టపరిహారం అంటారు, ఇదిగో పర్వాలేదు అంటారు, ఇదిగో ఆస్తి తీసుకుంటారు, ఇదిగో ఈ తప్పు చేసినందుకు ఇన్ని రోజులు మరి శిక్ష చేయాలి, ఎంత వెల చెల్లించాలి, ఇంత ఫైన్ కట్టాలి అంటారేమో. కానీ పరలోకంలో ఉన్న దేవాది దేవుడు ఒక్కటే ఫైన్ అండి, అదే సంపూర్ణమైన వెల, సంపూర్ణంగా ఆయన చెల్లించాడు. అదే ఆయన రక్తమని, ఆయన శరీరం ద్వారా కార్చబడిన రక్తం, ఆయన జీవమై ఉన్న ఆ రక్తం, మరి ఆ రక్తమే మనల్ని విడిపిస్తుంది, ఆ రక్తమే మనల్ని విమోచిస్తుంది, ఆ రక్తమే మనకి సమాధానాన్ని తీసుకొస్తుందని ఈరోజు చెప్తున్నాను. అవును మరి ఆలోచన చేద్దామా, ఇలాంటి సమస్యల్ని బట్టి, ఇలాంటి పరిస్థితులను బట్టి, అవును మనం కొట్టుకోవడం కాదు, వాళ్ళు చేశారని కాదు, ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారని కాదు, కానీ ఎవరూ పర్ఫెక్ట్ లేరు. కానీ ఇదిగో నిజంగా చెప్పాలంటే కౌన్సిలింగ్ సెంటర్స్ ఇలా సైకలాజిస్టులు ఈ హృదయాన్ని కానీ ఈ జీవితాలని కానీ మార్చలేరు కండి. ఎందుకంటే నేను చెప్తున్నానండి, నా జీవితమే ఒక సాక్ష్యంగా మరొక్కసారి చెప్తున్నాను. నేను భయంకరమైన వేదన గుండా, చీకటి గుండా నేను వెళ్ళినప్పుడు, నేను నిజమైన దేవుని ఎరగనప్పుడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియనప్పుడు నా జీవితం ఎందుకు, నాలాంటిది బతకాల్సిన అవసరం ఏముంది, ఈ లోకానికి నేను ఏం చేయగలను, ఇంకా నా జీవితం వ్యర్థమని నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుండే నా దేవాది దేవుడు, నా యేసయ్య దిగి వచ్చి నన్ను బతికించుకుని నా జీవితాన్ని మార్చడమా. నేను ఎన్నిసార్లు తప్పు చేయడానికి పూనుకున్నాను, తప్పు చేయనీయకుండా తప్పించి కాపాడిన దేవాది దేవుడు నా పక్షం నుండి నన్ను విజయానిలోకి నడిపించి ఇదిగో మీలాంటి వాళ్ళని నడిపించడానికి, మార్చడానికి వాడుకుంటే మరి దేవాది దేవుడు మిమ్మల్ని ఎందుకు వాడుకోలేడు? ఖచ్చితంగా మీరు ఒక్కసారి తీర్మానం తీసుకోండి. మనం ఒక్కసారి, అవును వాక్యం చెప్తుంది కదండి, మరి పాత నిబంధన కొత్త నిబంధనలు చూసినప్పుడు యేసు ప్రభు వారు అంటారు, మరి అక్కడ పాప స్త్రీ వచ్చినప్పుడు ఇదిగో మీరు రాళ్ళు ఏమంటున్నాడు, నిజమే రాళ్ళు ఏమంటున్నాడు, ఎవరి మీద, ఆ స్త్రీ మీద, ఆ పాపపు స్త్రీ మీద రాళ్ళు వేయండి. ఎవరేయాలి? మీలో ఎవరైనా సరే నిజంగా ఒక్క పాపం కూడా లేకపోతే వారిని ఏమని చెప్తున్నాడండి. మరి అన్ని పాపాలు మనం చేస్తూ, అన్ని రహస్య పాపాలు మనం చేస్తూ, బయటకి భక్తులాగా మనం జీవిస్తూ, మరి నిజంగా పాపం చేసిన వాళ్ళు అంటే
పాపం చేసిన వాళ్ళు కొంతమంది పట్టుబడంగానే వాళ్ళు ఏదో పాపం చేశారని వాళ్ళని చంపేద్దాము అంటే అది కాదండి దేవుడు ఉద్దేశించింది. అది కానే కాదమ్మా. ప్రతి మనుషుడు కూడా ఎంత పాపినైనా సరే దేవుడు తన అరచేతిలో చెక్కి ఉన్నాడు. తన 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 రక్తం చేత కడగాలని కోరుకుంటున్నాడు. తన స్వరూపంలో మార్చుకోవాలనుకుంటున్నాడు. ఇదిగో సమాధానకర్తగా ఆ ప్రతి బిడ్డను మార్చుకొని తనకి వారసుడిగా తన కుమారుడిగా పిలుచుకోవాలనుకుంటున్నారండి. దీనికి కావాల్సింది ఏంటి తెలుసా? నిజమైన ప్రోత్సాహం, నిజమైన మారు మనసు అనుభవం. అది ఎవరి వల్ల గలం తెలుసామ్మా? ఇదిగో క్రైస్తవుడా, నువ్వు మాత్రమే చేయగలవు ఈ పని. నీ వల్లనే సాధ్యం. ఇదిగో ఇప్పుడు ప్రపంచం కొట్టుకుంటుంది. భారతదేశంలోని పరిస్థితిని బట్టి ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటని మరి అనుకుంటున్నారు. నిజమైన సొల్యూషన్ ఏంటో నీకు తెలుసు కదమ్మా. పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేము. మనం మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడేదో మతాన్ని తీసుకొస్తున్నారు, ఈ పరిస్థితుల్లో మతాన్ని వాడుకుంటున్నారని మన మీదనే నెగిటివ్ మాటలు వస్తాయి. అయినా పర్వాలేదు, కనీసం నీ పక్కనన్నా. ఇదిగో నేనంటానండి, ఒక కుటుంబంలో ఒక పెద్ద కుటుంబంలో 100 మంది ఉంటే నేను చెప్తున్నాను, ఒకవేళ నిజంగా ఆ నలుగురిని చంపాలి అంటే 10 మంది 100 మందిలో చావాల్సిందే. మరి తర్వాత లిస్టులో వాళ్ళే ఉంటారు. అది నీ అన్నే కావచ్చు, నీ తండ్రే కావచ్చు, నీ అక్క చెల్లెలే కావచ్చు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలియదా? నీ కడుపులో పెట్టిన బిడ్డ ఎలాంటిదో నీకు తెలియదా? మరి అదే నేను అడుగుతున్నాను ఈరోజు. కాబట్టి నిజమైన సొల్యూషన్ యేసు ప్రభు అమ్మ. ఇదిగో క్రైస్తవులారా, ఇది నిజమైన ఉజ్జీవ సమయం, ఇది నిజమైన అంతకాల సమయం అని మిమ్మల్ని పేరున బ్రతిమలాడుతున్నాను. ఈరోజు మనం మారకపోతే, మన జీవితాలు మారకపోతే, మనము ఒకరికి మాదిరికరంగా జీవించకపోతే, ఇదిగో సమాధానకర్తలుగా దేవుని కుమారులుగా మనం పిలువబడకపోతే ఈ లోకం ప్రతి కూడా వ్యర్థమండి. మొట్టమొదటిగా మనల్ని చంపేసుకోవడం బెటర్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే జీవిస్తూ కూడా చచ్చిపోయిన వారిగా బ్రతకే కన్నా మరి నిజంగా చావడం బెటర్ అని చెప్తున్నాను. ఈరోజు ఈ ఆవేశపూర్వకమైన మాటలకి ఒకే సత్యం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావు. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పటికే చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నాను. ఇదిగో నా వాక్యం నువ్వు వింటున్న పరిశుద్ధుడవేమో, నేను పరిశుద్ధురాలనే కావచ్చు. మనమిద్దరము దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటూ సంభాషిస్తున్నామేమో. ఒకవేళ నువ్వు వింటున్నావు, నేను మాట్లాడుతున్నా కావచ్చు. దేవుడు మన ఇద్దరిని చూసి మరి సంతోషిస్తున్నాడేమో. మన ఇద్దరిని చూస్తున్న అదే దేవుడు ఇప్పుడు ఇదే సమయంలో ఎక్కడైతే ఇద్దరు వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళ పైన కూడా దేవుని దృష్టి ఉందని నేను చెప్తున్నాను. ఇదిగో ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడమ్మా. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. తేడా ఏంటంటే, మనల్ని బట్టి సంతోషిస్తున్నాడు, వాళ్ళని బట్టి బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడండి. ఆ దుఃఖాన్ని, దేవుని యొక్క దుఃఖాన్ని మరి సమాప్తం చేయగలిగే శక్తి, కృప, జ్ఞానము, మరి అభిషేకం అనేది దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే ఇతరులని మనం మార్చడానికి మనం చేయాల్సిన అవసరం లేదు. మనకిచ్చిన మాటలు, మనకిచ్చిన ప్రేమని మన ఇతరులకు పంచినప్పుడు వారే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ సహవాసం ద్వారా మార్చబడతారండి. మరి ప్రార్థనతో ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం రాజా. నిజమే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని అవుతండి. ఈ రోజు నా వాక్యం నిజంగా ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు ప్రభా. అది ఒక్కరు విన్నాను, 100 మంది విన్నాను, 1000 మంది విన్నాను నాయన, నాకు తెలియదు. కానీ ప్రభా, ప్రతి బిడ్డ కూడా ప్రభా నిజమైన సమాధానకర్తకి కుమారులుగా ప్రభా జీవించలాగిన వారి జీవితాలను మార్చి ఇతరుల జీవితాలను మార్చడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.